హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ శ్రీ ఆల్ ఇన్ వన్. ఈ రోజు అయితే సండే, ముక్కల్ డే కాబట్టి అందుకని ఫ్రెష్కో చాయిస్కి అయితే వచ్చేసాను. ఇదిగో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఫిషెస్, ఫ్రాన్స్, ఫిష్ ఏవో ఉన్నాయి. ఈ పేర్లు మరి ఏ జాతి అని తెలియదు అసలు. ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ. మేమైతే ఒక 3 kgs క్యాట్లా అంట, అది తీసుకున్నాము. ఇక్కడ క్రాబ్స్, తర్వాత వంజరము, ఆ తర్వాత బాంగ్డా, ఇంకా ఏవో ఉన్నాయి ఫ్రెండ్స్, నాకైతే తెలియదు వాటి పేర్లు. ఇదిగో ఇదైతే నీట్గా ప్యాక్ చేసేసాడు. వంజరము పొద్దునే కట్ చేసాడేమో, హెడ్ మళ్ళీ తోక తీసేసి మిగతా ప్యాక్ చేసి పెట్టేశారు. ఇగో ఇవి రూప్ చెందో, ఎర్రగా మూతులు ఉంటాయి చూడండి వాటికి, అవి రూప్ చెందో. ఇక్కడ పింక్ కలర్ కానీ శంకర అంట, పింక్ కలరు. తర్వాత వచ్చేసి ఇగో ఈ ఫ్రాన్స్, ఇది షార్క్ ఏదో చెప్పాడు. ఇది వచ్చి వైట్ పాంప్లెట్ అంట. సో మేమైతే క్యాట్లా తీసుకున్నాము. వెనకుంది పెద్దగా కనిపిస్తున్నాయి కదా అక్కడ. సో అవి అన్న అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాడు. మాకైతే క్లీనింగ్ చాలా తొందర, అందుకని ఇక్కడ వాళ్ళే క్లీన్ చేసిస్తారు మొత్తము. మనమేమి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నీట్గా వాళ్ళే క్లీన్ చేసిస్తారు. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్రోజన్ చికెన్ కూడా దొరుకుతుంది. సో 2 ప్లేస్ ఒకే పక్కన ఉంటుంది కదా, సో ఈజీ ఉంటుంది మనం తీసుకోవడానికి. ప్రైజెస్ అయితే ఇలాగ ఉన్నాయి చూడండి. విత్ స్కిన్ అయితే ఎంత చికెన్ నార్మల్గా ఏమేమి జాతి ఉన్నాయి, క్యాట్లా, మ్యాక్రోల్, సార్డైన్ అన్నీ ఉన్నాయి. ఇవి వచ్చి మసాలాలు. క్విల్ ఎగ్స్ కూడా దొరుకుతాయంట ఇక్కడ. కమ్స్ పిట్ అంటారు కదా, దాని ఎగ్స్ కూడా దొరుకుతాయి, నార్మల్ ఎగ్స్ కూడా దొరుకుతాయి. చాలా చిన్నవి వాటికి. అండ్ ఈరోజు వచ్చేసి ఏదో ఆఫర్ ఉందన్నారు, పన్నీర్ బై 1 get 1 పన్నీర్ కూడా ఫ్రీ అంట. 70 రూపీస్ అయితే 2. సో ఈరోజు ఆఫర్, సండే కాబట్టి ఆఫర్ వేశారు. ఇదిగో ఇవి చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. సరే అనేది చికెన్ కూడా తీసుకున్నాం. అలాగే చికెన్ ఎంత 1.1 kg ఏమో తీసుకున్నాము. మేమైతే కర్రీ కట్ పీసెస్ అన్నాము. ఆయన ఒక 25 నుంచి 30 grams అయితే కొంచెం పెద్దగా వస్తాయి, బాగుంటుంది అని చెప్పాడు. సో మనకు ఐడియా లేదు కాబట్టి ఆయనే ఆ మెషిన్లో కట్ చేసేసి వేసేసి ప్యాక్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఫిష్ 2.5 వచ్చింది, ఇది 1.5. ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కమెంట్స్ చేయండి. అండ్ రెసిపీ కావాలన్నా కానీ కమెంట్స్ చేయండి, తెలియాలి కదా మాకు ఎక్కడి నుంచి చేయాలని. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లైవ్ చికెన్ బాగానే ఉంటుంది కానీ అక్కడ నాకేమో క్లీనింగ్ నచ్చదు. ఇక్కడైతే మొత్తం వాళ్ళే ఫస్టే క్లీన్ చేసేసి మొత్తం ఏది ఇంత కూడా ఎక్కడ ఇది కూడా ఉండదు, నీట్గా క్లీన్ చేసి ఇస్తారనమాట. ఆ క్లీనింగ్ కోసమనే ఇక్కడికి వస్తాము, దగ్గరలో ఉంటుంది కాబట్టి. లైవ్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఇదైతే ఫ్రోజన్, అంత టేస్ట్ ఉండదు కర్రీకి అయ్యి, బట్ ఏమంటే అంత నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వస్తామన్నమాట తీసుకోవడానికి. చికెన్ అయితే భిన్న ప్యాక్ అయిపోయింది కానీ ఫిష్ కోసం మేమైతే 20 minutes వెయిట్ చేసాము. ఆ క్లీనింగే ఆల్మోస్ట్ ఆయన 20 to 25 minutes తీసుకున్నారు. పైన అంతా స్కేల్స్ అంతా ఉంటుంది, నీట్గా క్లీన్ చేయాలన్నారు అనమాట. సో అందుకనే ఇది తూకం వేస్తున్నారు ఆయన, ఎంత వచ్చింది అనేసి. ఆల్మోస్ట్ మాకు 1.1 kg వచ్చింది మొత్తం వెయిట్ చేస్తే. అంతే 1.115. సో ఇంటికి ఎత్తుకొని వచ్చేసి ఇదిగో ఇలా ఫిష్ కర్రీ అయితే అయింది. చూడండి మా ఫిష్ కర్రీ ఇలా వచ్చింది. సో కమెంట్స్లో పెట్టండి కావాలంటే కర్రీ ఎలా చేశానని, చెప్తాను మేము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. మాకైతే ఇదిగో ఇలా అరేంజ్ చేసుకొని మంచిగా తిని పడుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.